మనస్సు అనేవాడు తనకు తోచినట్లు ప్రయాణము అనే ఏదో ఒకదాన్ని నెత్తిన వేసుకోలేదు. నీ జీవితము, ఇప్పుడు నీవు జీవిస్తున్న జీవితము, ఇది ప్రయాణముగా ఉన్నది. లైఫ్ ఈజ్ ఏ జర్నీ యాజ్ సచ్, యాజ్ ఇట్ వర్, అట్లీస్ట్ లైఫ్ ఈజ్ ఏ జర్నీ. యాజ్ లాంగ్ యాజ్ యువర్ లైఫ్ ఈజ్ ఎ జర్నీ, the mind will be a traveler. Has to be so. Correct? నీ జీవితము సాధనగా లేదు, యోగముగా లేదు, సాధ్యమును తెలుసుకునేందుకు నిష్ఠగా లేదు, ఏదో ఒక ప్రయాణముగా, ఇంకా నన్ను అడిగితే తిరుగుటగా ఉన్నది. కరెక్ట్? మరి అలా ఉండగా నీ మనస్సు వేరొక విధంగా ఎట్లా ఉంటుంది? కాబట్టి యాజ్ లాంగ్ యాజ్ దెర్ ఈజ్ ట్రావెల్, దెర్ విల్ బి ఏ ట్రావెలర్. వాడిని నువ్వు ఆపలేవు. ట్రావెల్ ఉన్నది అంటే ట్రావెలర్ అంటూ వీడున్నాడు. ట్రావెల్ ఉండగా వీడిని నువ్వు ఆపలేవు. అర్థమవుతోందా కాంటెక్స్ట్? ప్రయాణం ఉన్నంత వరకు ప్రయాణికుడు ఉంటాడు. ప్రయాణం ఉండగా ప్రయాణికుడిని నువ్వు ఆపలేవు. ఏమి చేస్తావు చెయ్యి. దేర్ఫోర్ యాజ్ ఎ ట్రావెలర్ మైండ్ ఆల్వేస్ ఎగ్జిస్ట్ అండ్ ఇట్ మూవ్స్. అది ప్రయాణిస్తూనే ఉంటుంది. పరిస్థితి ఇలా ఉండగా యోగము పేరుతో, ధ్యానము పేరుతో, ఆధ్యాత్మికత పేరుతో నో మైండ్ అంటారేంటి? నాకు నో మైండ్ స్టేట్ కావాలి అంటే ఏంటి? ఈ మనస్సు అనేవాడు ఉండకూడదు, ప్రయాణికుడు ఉండకూడదు అనేగా అంటుంది. నువ్వు ప్రయాణం ఉండగా ప్రయాణికుడు ఉండకుండా ఎట్లా ఉంటాడు?